అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూన్ 6 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిగా చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అందుకని ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండదు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యబ్బన్ను మన గురపై వచ్చి పండితరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేతులు చాలా ప్రత్యేకత గలవారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురువుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మెయిన్ రాసినటువంటి దీని ఫలిత ప్రకారము మీనరాశి అంటేనే పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు ఈ మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ నక్షత్ర ప్రభావ ప్రకారము ఉత్తరాద్ర రేవతి నక్షత్రాల ప్రభావం మీనరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ముందుకు సాగే అవకాశం ఉంది. ఇక గ్రహ బలాల ప్రకారం గురుగ్రహ అనుగ్రహం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. చంద్రుడి ప్రభావం వల్ల భావోద్వేగాలు పెరగవచ్చు. శని ప్రభావం కారణంగా కొన్ని పనులు ఆలస్యం ఉండవచ్చు. శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఇక రేపున మీనరాశి వారికి అదృష్టపు సంఖ్య 3, అదృష్టపు రంగు పసుపు లేదా లేత ఆకుపచ్చ, అదృష్టపు దిక్కు ఈశాన్య దిక్కండి. ఇక రేపటి రోజున ఓం గురవే నమః అనే మంత్రాన్ని ఒక్కసారి జపించండి. విష్ణుమూర్తి లేదా దత్తాశ్రేయ స్వామి దర్శనం చేసుకోండి. పసుపు రంగు వస్తు దానం చేయడం శుభప్రదము. పక్షులకి ఆహారం వేయండి. ఇక రేపటి మీనరాశి వారికి శుభయోగాలు కలిగే రోజండి. ఉద్యోగము, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ విషయాల్లో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఓర్పుతో నిర్ణయాలు తీసుకుంటే మరింత మంచి ఫలితం ఖచ్చితంగా పొందుతారు. ఇక రేపటి రోజున ఇద్దరు వ్యక్తులతోటి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజని చెప్పుకోవాలండి. ఇదివరకు మీరు ఎప్పుడు కూడా ఇదివరకు ఈ వ్యక్తులతోటి మీరు అనేక రకాల నష్టాన్ని కలిగించినటువంటి వ్యక్తులు అనమాట. ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందైతే చేతులు జోడించబోతుందని చెప్పుకోవాలి. మరి రేపటి రోజున ఆ వ్యక్తులు మీ గురించి మీ గురించి అలాగే వీరి యొక్క మనసుల గురించి మనం తెలుసుకున్నట్లయితే కనుక అండి, ఈ రాశివారు సహనము, ఓర్పు కలిగినటువంటి రాశి వాళ్ళని చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరు చాలా తెలివైన వాళ్ళండి. కోపాన్ని కూడా ఎక్కువ కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి ఓర్పు, సహనమై ఎంతైతే ఉంటుందో అంతే కోపం కూడా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ఎప్పుడైతే వీళ్ళు ఓర్పు నశించిపోతుందో వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా తక్కువ అండి. సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరిని కోపం కూడా ఒక ప్రళయంలాగా ముంచుకొస్తుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారు మీ పక్క వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు అస్సలు నమ్ముకోరండి. ఇదే మీరు యొక్క మైనస్ అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ నుండైనా సరే మీరు ఈ అలవాటును అయితే తప్పకుండా మార్చుకోవాలి. ఎందుకంటే ముందుగా 2 పనులు అయితే జాగ్రత్తగా చేయాలండి. 2 ముఖ్యమైన ఆ విషయాలు ఏమిటంటే, మొదటగా మీరు దైవారాధన చేయటము, 2 ముఖ్యమైనటువంటి అసలు మర్చిపోకండి. ఇక రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవటము. ఇక్కడ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్నటువంటి వాటిలో కూడా మీరు తప్పకుండా విజయాలు అయితే సాధించి తీరుతారు. అలాగే దైవారాధన చేయటం అనేది రోజు కుదరకపోయినా కనీసం మీకు వారాల్లో ఒక్కరోజైనా కానీ, లేదంటే 2 రోజులకు ఒకసారి సరే, కనీసం వారానికి ఒక్కరోజైనా సరే 1-2 నిమిషాలండి స్వామివారిని మనసులో తలుచుకోండి. అలా ఏం చేసినా కానీ దైవారాధన మనస్ఫూర్తిగా చేసుకోవాలి. కాబట్టి ఈ రాశి వారు రేపటి రోజున ఖచ్చితంగా మీరు అనుకున్న పాటలో విజయాన్ని అయితే ఖచ్చితంగా సాధించాలనుకుంటే మాత్రం మీకున్నటువంటి విశ్వాస నమ్మకంతో పాటుగా భగవంతుని యొక్క ఆరాధన, భగవంతుని యొక్క నామస్మరణ అనుగ్రహం మీకు చాలా ముఖ్యం అని చెప్పి తెలుసుకోండి. మీరు ఎన్ని పనులైనా చేయండి, ఎంత కష్టమైనప్పుడు సమస్యలైనా కానీ ఎదుర్కొనేటువంటి ధైర్యం మీలో ఉన్నప్పుడు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే అది మీరు ఎంత విజయం సాధించినా కూడా అది మీ యొక్క విజయానికి నాంది పలకదండి, వ్యర్థమనే చెప్పుకోవాలి. అలాగే మీరు ఎంత బలహీనలైనా కానీ మీ యొక్క బలం కానీ ధైర్యం కానీ ఎందులోనూ కూడా పనికిరావని చెప్పి తెలుసుకోండి. కాబట్టి భగవంతుని యొక్క ఆరాధన అనేది ఈ రాశి వారికి చాలా ఇంపార్టెంట్. మనం ప్రతిరోజు కూడా రోజు మొత్తం మీద సరైనటువంటి నిర్ణయాలకి నిద్రపోతూ ఉంటాం, తింటానికి టైం తింటూ ఉంటాం, అయితే చేసుకుంటూ ఉంటాం. కానీ భగవంతుడికి విషయం వచ్చేసరికి ఏదోలా తర్వాత చేసుకుందాం అనే విధంగా మనమైతే మసులుకుంటూ ఉంటాం. కానీ ఈ రాశివారు మాత్రం ఎక్కువ భగవంతుడు నమ్ముకోవాలండి. తర్వాత మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. ఎందుకంటే మీకు భగవంతుడు తోడలేని మీరే పని చేయలేరండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, భగవంతుడు నమ్ముకోండి.
కాకపోతే ఏంటంటే మన ఆలోచనలు ఎప్పుడు మొహలుతూ ఉంటాయండి. మన అంత అవసరమే ఉందని చెప్పి తర్వాత ఏదో చేసుకోవచ్చు అన్నట్టుగా భగవంతుని వెంటనే మనం ఏమన్నా కరిగిపోతాడన్నట్టుగా ఒక వరాలు ఇస్తాడన్నట్లుగా మనం కొంచెం జాలి పడతామని చెప్పేసి ఒక భావన అయితే ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. కానీ ఏంటంటే ఎప్పుడు ఏం చేయాలో చేస్తేనే దేవుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందండి. ఇక భగవంతుని యొక్క అనుగ్రహానికి కూడా మీరు కొంచెం దూరం అవుతుందని కూడా చెప్పుకోవాలి. అదేవిధంగా కాబట్టి మీకు ఎన్ని పనులు ఉన్నా ఎన్ని పనైనా కానివ్వండి దైవారాధన ముఖ్యం అని చెప్పి తెలుసుకోండి. ఒకవేళ మీకు అస్సలు కుదిరినట్టు పక్షంలో కనీసం దైవనామ స్మరణ చేసుకుని సరిపోతుందండి. సేపు అయినా కళ్ళు మూసుకొని మీకు ఇష్టమైన దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్వామి అని చెప్పి దండం పెట్టినా చాలు. ఇక మీరు ఏ మాత్రం కూడా పక్క వాళ్ళని మాత్రం చేసుకొని వెళ్ళటం చాలా అంటే చాలా ఉత్తమమైన పని. ఇక రేపటి మీరు ఏదైనా కానీ మిమ్మల్ని ముంచే విధంగా కొంతమంది ప్లాన్ చేసి మీకు ఏదైనా లేనిపోని మాటలు ఎక్కించేసి మీరు అతి కోపంగా గురయ్యే విధంగా వారి యొక్క ప్రోత్సాహం అయితే రేపటి ఉండబోతుంది. కాబట్టి వారి ప్రోత్సాహాన్ని మీరు లొంగకుండా వారు ఏదైనా చెప్పినా కానీ మీరు అసలు తేగతీర్చిగలాగా విన్నట్లుగా వదిలేసేయండి. అలాగే వారు చెప్పేటువంటి మాటల్ని మీ బుర్రకు ఎక్కించేసుకొని అవతల వ్యక్తితో మీరు ఎక్కువగా కోపడిపోయి వారితో వాగ్వాదం చోటు చేసుకునే విధంగా వారితో ఏదైనా కానీ కొంచెం మీరు మిదిమిరినటువంటి సంభాషణ చేయడం వల్ల ముందు రోజుల్లో మీకు వారి వలన కొంచెం ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఎవరైనా చెప్పినా కానీ మీరు అనవసరమైనటువంటి కోపాన్ని అయితే తెంచుకోకండి. ఇక అలాగే రేపటి ఈ రాశివారు ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా మీ చేతులు జోడిస్తారని చెప్పుకోవాలి. ఇక మీకు తిరగనేది కూడా ఉండదండి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో, ఎవరైతే మీ పత్రాన్ని కోరుకున్నారో, ఎవరైతే ఇంతకుముందు మీకు అతను మిమ్మల్ని మోసం చేశారో, ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని ఎగతాళి చేస్తూ మీరు దేనికి పనికిరాని చెప్పి నలుగురు ముందు మిమ్మల్ని అనవసరమైనటువంటి మాటలతో బాధ పెట్టారో, దూషించారో అటువంటి వాళ్ళని తక్కువగా పరిచే విధంగా మాట్లాడే వారు ఎవరైతే ఉన్నారో వారు స్వయంగా వారికై వారే వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని మా తప్పైపోయింది క్షమించరని సిచ్యువేషన్ అయితే రేపు పొద్దున వస్తుందండి. క్షమాపణలు వేడుకుంటారు. ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మీ యొక్క లైఫ్ నుంచి బయటపడిన వారైతే మీరు కూడా వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉంటే మంచిది. వాళ్ళ లైఫ్ నుండి బయట పెట్టేసేయాలి. ఎందుకంటే మిమ్మల్ని ఒక్కసారి మోసపరిచిన వారే అలాగే మిమ్మల్ని చాలా పూర్తిగా కిందకు దిగదార్చిన విధంగా ఎన్నో మాటలతో హేళన చేస్తూ మిమ్మల్ని చాలా బాధ పెట్టిన వారు మరలా వారికై వారే తప్పు తెలుసుకొని ఇప్పుడు మీరేదో కొంచెం మంచి స్థాయికి రాబోతుందని తెలుసుకోవడం, లేదంటే మీ ఏదైనా మంచి అవకాశాలు ఉన్నాయనో మీరు కొంచెం వారికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నారని చెప్పి తెలుసుకొని వారికి ఏదో అవసరం కోసం మీ దగ్గర రాబోతున్నాను. కానీ ఇక వారు ఏది కూడా అంటే వాళ్ళు ఏదో క్షమాపణలు వేడుకోవడం అయితే మీ దగ్గరికి రావడం లేదండి. కాబట్టి వారి యొక్క నక్క వినయాలని మీరు ఏమాత్రం కూడా కొంచెమైనా కానీ నమ్మి వారిని మరలా కనుక మీ జీవితంలో ఆహ్వానించినట్లయితే ముందు రోజులు మీకు కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అలాగే మీ జీవితంలోకి వాళ్ళని అస్సలు మాత్రం రానివ్వకండి. వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకండి. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు, అలాగే వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలని తెలుసుకుందాం. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేస్తారో వారిని మీరు ఎట్టి పరిస్థితి దగ్గరికి రానివ్వకండి. మీ జీవితంలో ఈ సంవత్సరం జరగబోయేటువంటి అద్భుతాలు అన్ని రకాల గుడ్ న్యూస్లు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. మీకు వ్యాపారంలో చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఉద్యోగంలో కూడా మంచి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ రాబోతున్నాయి. ఉద్యోగంలో కొంచెం శాలరీస్ కూడా ఇంక్రీస్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అన్ని కూడా అనుకూలమైన రోజని చెప్పాలి. ఇక రేపటి రోజు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని చెప్పాలండి. ఇక ఆర్థిక వ్యవహారాల ధన ప్రవాహం పెరగబోతుంది. బాకీలు వసూలయ్యే సూచనలు ఉన్నాయి. అయితే అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరము. ఇక కుటుంబ సంబంధాలతో శుభవార్త వినే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషం గడుపుతారు. ఇక ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. నీరు ఎక్కువగా తాగటము, విశ్రాంతి తీసుకోవడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. ఇక విద్యార్థులకి చదువులో పురోగతి ఉంటుంది. పోటీ పరిస్థితి సిద్ధమవుతున్న వారు రేపు అనుకూల సమయం చెప్పుకోవాలండి. రేపటిన ఈ రాష్ట్రంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్న రోజే. కానీ ఇద్దరు వ్యక్తులతో మాత్రం మీరు రేపటిన జాగ్రత్త ఉండవలసిన చెప్పుకోవాలి. వారు తెలుసుదా కాదండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్.